నమస్తే. రానున్నటువంటి పార్లమెంటు ఎన్నికల్లో ఒక పక్కన అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నటువంటి తరుణంలో బీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఆ దిశగా మరి ప్రయత్నాలు ఏం జరగనట్టుగా కనబడతా ఉన్నాయి. ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతా ఉన్నాయి. చాలా సంబంధించినటువంటి అవినీతి ఆరోపణలో కూరుకుపోతా ఉన్నారు. భూ కబ్జాకు సంబంధించినటువంటి అంశంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల పేర్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి తరుణంలో రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు కేవలం నెల రోజుల టైం మాత్రమే ఉంది. ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండు పార్టీలు కూడా ప్రచారంలో ముందస్తుగా వాళ్ళ యొక్క ప్రయత్నాలు చేస్తూ ఉంటే, వాళ్ళ యొక్క ప్రచారంలో దూసుకు వెళ్తా ఉంటే బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఆ దిశగా పయనించట్లేదు. ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీ గతంలో జరిగినటువంటి ఎన్నికలు కనుక చూసుకున్నట్టయితే ఒక్కొక్క పార్లమెంట్ సెగ్మెంట్లలో 4-5 అభ్యర్థులు పోటీ పడేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి కనీసం పార్టీలో నిలబెడదామన్నా కానీ అభ్యర్థి దొరకనటువంటి పరిస్థితి. ఒకవేళ కనుక అభ్యర్థి వీళ్ళని చెప్పేసి డిసైడ్ అయినటువంటి తరుణంలో చిట్ట చివరి నిమిషంలో పోటీకి దూరం అవుతున్నటువంటి నేపథ్యం కూడా మనం చూసుకోవడం జరిగింది. ఇదే సందర్భంలో వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్ కి సంబంధించినటువంటి కడియం కావ్య యొక్క పరిస్థితి కూడా చూసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు. రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అసలు వ్యూహాలు రచించేటువంటి వ్యవహారం లేదు. అసలు వ్యూహాలను రచించేటువంటి నాయకుడు కూడా ఫామ్ హౌస్ కే పరిమితమైపోయినటువంటి పరిస్థితి. కేసీఆర్ గతంలో చూసుకున్నట్టయితే ఎన్నికలు అనగానే, ఎన్నికల ప్రచారం అనగానే ప్రత్యేకమైనటువంటి ఒక హెలికాప్టర్ వేసుకొని మరి ప్రతి ఒక్క సెగ్మెంట్ ను తిరిగేటోడు. ఎమ్మెల్యే సెగ్మెంట్ అయినా లేకపోతే పార్లమెంట్ సెగ్మెంట్ అయినా ఏదైనా కానీ తిరిగేటువంటి పరిస్థితి ఉండేది. ప్రతి ఒక్క సెగ్మెంట్ లో కూడా ఆయన భారీ బహిరంగ సభలు పెట్టి ప్రజలను చైతన్యం పరిచే, మరో పక్కన ప్రభుత్వం సంబంధించినటువంటి సంక్షేమ పథకాల పట్ల వివరించేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ కనుక చూసినట్టయితే ఎక్కడ కూడా కేసీఆర్ ఆ దిశగా పయనించట్లేదు. కేసీఆర్ పూర్తి స్థాయిలో ఎన్నికలకు దూరంగా ఉన్నట్టుగానే కనబడతా ఉన్నది. ముందుగానే ఎన్నికలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటించినప్పటికీ కూడా సుమారుగా తెలంగాణలో ఉన్నటువంటి 17 సెగ్మెంట్లలో 16 సెగ్మెంట్లలో అభ్యర్థులు ప్రకటించడం జరిగింది. కేవలం ఒకే ఒక్క సెగ్మెంట్లో అభ్యర్థులు ప్రకటించాల్సినటువంటి పరిస్థితి. అది కూడా వరంగల్ సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లో ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థి దొరకట్లేదంటే బీఆర్ఎస్ పార్టీకి ఏ విధమైనటువంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంట్లో అభ్యర్థి దొరికినప్పటికీ కూడా అభ్యర్థి మీరు నిలబడండి, పార్టీలో మీకోసం మేము వెనుక ఉండి కొట్లాడతాం, మీకోసం వెనుక ఉండి ప్రచారం చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఎవరు కూడా ససమేరా పార్టీలో అభ్యర్థిగా నిలబడేందుకు ఒప్పుకోవట్లేదు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అందుకోసం అని చెప్పేసి కడియ కావ్య మొహం ముంగట్నే లెటర్ రాసి మీ పార్టీ వద్దు, మీకు సంబంధించినటువంటి ప్రచారం వద్దు, మీకు దండం అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఒక లెటర్ను రాసి పార్టీకి రాజీనామా చేసినటువంటి నేపథ్యాన్ని కూడా చూసుకున్నాం. ఇదే నేపథ్యంలో ఒకరిద్దరు పేర్లు బయటకు వస్తూ ఉన్నాయి. గతంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసి స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి తాటికొండ రాజయ్యకు ఈసారి నయానో భయానో ఆయనకు టికెట్ ఇవ్వాలని చెప్పేసి భావిస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ. కానీ మరొక పక్కన పెద్ది స్వప్న ఎవరైతే నర్సంపేట ఎమ్మెల్యే గతంలో ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గతంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి యొక్క సతీమణికి పెద్ది స్వప్నకు ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. చూద్దాం ఈ సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లో ఎవరికి ఇస్తారనేది సెకండ్ అంశం. కానీ రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూసుకున్నట్టయితే కేసీఆర్ ఆ దిశగా పయనించట్లేదు. ఒక పక్కన పూర్తి స్థాయిలో ఈ ఎన్నికల పట్ల చేతులెత్తేసినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో 100-110 సీట్లు సాధిస్తామని చెప్పేసి గఫాలు పలికినటువంటి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే కేసీఆర్ ఉన్నారో ఆ దిశగా ఎక్కడ కూడా కాలేదు. ఒక పక్కన 2 సార్లు అధికారాన్ని చేజిక్కించుకొని మరి విర్రవీగినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు ఒక పక్కన అప్పుడే 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి దశలో ఏ యొక్క సంబంధించినటువంటి అవినీతి ఆరోపణలు బయటికి రానటువంటి నేపథ్యంలోనే కల్వకుంట్ల చంద్రశేఖరరావు చతికిల పడిపోయిండు. తెలంగాణ రాష్ట్రంలో కేవలం 39 సీట్ల వరకు మాత్రమే పరిమితం అయిపోయిండు. అధికారాన్ని కూడా కోల్పోయినటువంటి పరిస్థితిని కూడా మనం చూసుకోవడం జరిగింది. ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో అన్ని కుంభకోణాలు, ఒక పక్కన భూ కుంభకోణాలు, లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి అంశం, కాళేశ్వరం సంబంధించినటువంటి అంశం, ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి విషయంలో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా కూరుకుపోయినట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ నుంచి కనుక పోటీ చేసినట్టయితే ఖచ్చితంగా ఓటమి ఖాయమే అన్నటువంటి భావనకి తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతల్లో రావడం జరిగింది. అంతేకాక ఇప్పుడున్నటువంటి నేతల మధ్య సైక్యత లేకపోవడం, ఇంకొక పక్కన బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు, బీఆర్ఎస్ పార్టీ వైపు వెళ్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూసుకోవడం జరిగింది. ఒకవేళ అభ్యర్థిగా నిలబడ్డట్టయితే ఇప్పుడు ఎట్లాగూ మనం ఉన్నటువంటి డబ్బులు పోగొట్టుకోవాలి, మరో పక్కన ప్రతిష్ట కూడా పోగొట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు కూడా భావిస్తా ఉన్నారు. టికెట్ ఇస్తామని చెప్పేసి బతిలాడినప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీలో మాకు టికెట్ వద్దు అని చెప్పేసి చెప్పేటువంటి పరిస్థితికి బీఆర్ఎస్ పార్టీ మొత్తం దిగజారిపోయింది అనేది అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ ఓటమికి సంబంధించినటువంటి అంశాన్ని
ముందుగానే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గుర్తించి కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి ఎవరికి కూడా మరి ఎక్కడ కూడా వాళ్ళకి టికెట్ ఇచ్చినటువంటి నేపథ్యాన్ని కూడా మనం లేదు. గతంలో ఒకవేళ కనుక బీఆర్ఎస్ పార్టీ గెలిచేటువంటి పరిస్థితి ఉన్నట్టయితే ఉంటే ముఖ్యంగా కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి బంధువులకు కానీ కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు టికెట్ ఇచ్చేటువంటి సంస్కృతికి ఉండేది. కానీ ఇప్పుడు ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి సర్వే రిపోర్ట్లు ఇచ్చినటువంటి నేపథ్యంలో కల్వకుంట్ల కుటుంబం కనుక పోటీ చేసినట్టయితే ఉంటే ఉన్నటువంటి ఇజ్జత్ కూడా పోతుంది అన్నటువంటి ధోరణితో కల్వకుంట్ల కుటుంబం పూర్తి స్థాయిలో ఈ ఎంపీ ఎన్నికలకు దూరంగా ఉండడం జరిగింది. వాళ్ళ కుటుంబంలో ఎవరు కూడా పోటీ చేయట్లేదు. ఒక పక్కన కల్వకుంట్ల చంద్రశేఖరరావు సైతం మెదక్ నుంచి పోటీ చేయాలని చెప్పేసి భావించడం జరిగింది. దాని తర్వాత కరీంనగర్ నుంచి కూడా పోటీ చేస్తారని చెప్పేసి భావించినప్పటికీ కల్వకుంట్ల కుటుంబం కాదు కదా, మొత్తం బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఏ లీడర్లు పోటీ చేసినప్పుడు కూడా గెలిచేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి మెజార్టీ సర్వే రిపోర్ట్లు చెప్పినటువంటి నేపథ్యంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు కలత చెందినట్టుగా అర్థమైతా ఉన్నది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక పక్కన అన్ని పార్టీలు కూడా ముందుకు వెళ్తా ఉన్నటువంటి దశలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రచారానికి మాత్రం వెనుకడుగులో ఉన్నాడు. రేపో మాపో పులి బయటకు వస్తుంది, పులి బయటకు వెళ్ళి ప్రచారం చేస్తుంది. పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళకి అలాగే అభ్యర్థులు ప్రకటించినటువంటి వాళ్ళ తరపున కేసీఆర్ మొత్తం అంతా కంకణం కట్టుకొని మరి గల్లీ గల్లీ తిరుగుతాడు, గడప గడప తిరుగుతాడు అని చెప్పేసి ఏదో మాటలు చెప్తున్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇప్పుడైతే బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు బయటకు వచ్చి ప్రచారం చేసినటువంటి పరిస్థితి కనుక ఉన్నట్టయితే ఉన్న 4 ఓట్లు కూడా బీఆర్ఎస్ పార్టీకి పడేటువంటి అవకాశం లేదు. బిడ్డేమో లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుపోయింది. రేపో మాపో కల్వకుంట్ల తారక రామారావు భూ కబ్జాకు సంబంధించినటువంటి కేసులో అల్లుడు హరీష్ రావు ఏమో కాళేశ్వరం దాంట్లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు సంబంధించి ఫోన్ టాపిక్ సంబంధించినటువంటి అంశంలో ఇరుక్కుపోయేటువంటి అవకాశం ఉన్నటువంటి తరుణంలో ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి అయితే మాత్రం సోర్స్ కనబడట్లేదు అనేది కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి అయితే పూర్తి స్థాయిలో అర్థమైపోయింది. అందుకోసం అని చెప్పేసి ప్రచారంలో ఎక్కడ కూడా పంట నష్టం కోసం మాత్రమే బయలుకెళ్ళిండు, పంట నష్టాన్ని పరిశీలించేందుకు మాత్రమే వాళ్ళు కల్వకుంట్ల చంద్రశేఖరరావు బయటకు వెళ్ళినటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. కానీ ప్రచారానికి ఎక్కడ కూడా ముందుకెళ్ళలేదు. పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థి ఈయనకే ఓటేయాలని చెప్పేసి ఎక్కడ కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అభ్యర్థించినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు ప్రకటించినటువంటి అభ్యర్థులు 16 మంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నాకు ఎందుకులే నేను ప్రచారం చేసుకొని ఖర్చు పెట్టింది అనుకున్న దానికంటే వేరే సంబంధించినటువంటి రోజులలో ఎమ్మెల్యేగానో మళ్ళీ ఒకసారి అవకాశం ఉండేది ఉంటే ఎంపీగానో ఎమ్మెల్సీగానో పోటీ చేస్తాను తప్పించి ఇప్పుడు ఎంపీగా పోటీ చేసినట్టయితే ఉంటే గెలిచేటువంటి పరిస్థితి లేదు, గెలిచినా కానీ ఈ పార్టీలో ఉండేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగా మనం చూసుకున్నట్టయితే ఉంటే ఓడిపోయేటువంటి వాళ్ళకి అంటే ఒకవేళ కనుక పార్టీలో బీసీలకు సముచితమైనటువంటి స్థానాన్ని కల్పిస్తున్నామని చెప్పేసి చెప్పేందుకు మాత్రమే 6-7 సీట్లను బీఆర్ఎస్ పార్టీ ప్రకటించడం జరిగింది. మరి గతంలో చూసుకున్నట్టయితే వీటికి భిన్నంగా వెలమ సామాజిక వర్గానికి రెడ్డి సామాజిక వర్గానికి మాత్రమే ఎక్కువ సీట్లు ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఓడిపోతామని చెప్పేసి భావనకు వచ్చిన తర్వాత ఒక బీసీ నినాదాన్ని తెర మీదకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితిని కూడా చూసుకోవచ్చు. కాబట్టి దీంట్లో మనం ఒకసారి కనుక పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు వాళ్ళ ప్రచారాలకు సంబంధించినటువంటి అంశాన్ని కనుక చూసుకున్నట్లయితే బోయినపల్లి వినోదరావు ఏదైతే కేసీఆర్కి చుట్టపుడుగా కేసీఆర్కి దగ్గరి బంధువుడుగా పేరున్నటువంటి బోయినపల్లి వినోదరావు ప్రచారంలో చాలా వీక్ ఉన్నాడు. ఆయన కరీంనగర్ నుంచి పోటీ చేస్తా ఉన్నాడు. కరీంనగర్లో 2 పార్టీల మధ్య పోటీ ఉన్నటువంటి అవకాశం ఉంటుంది. బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్యలో అక్కడ బండి సంజయ్ బీజేపీ పార్టీ నుంచి ఒక బలమైనటువంటి నేతగా రంగంలోకి దిగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అక్కడ బోయినపల్లి వినోదరావుని ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి రంగంలో దిస్తా ఉన్నాడు. ఒక పక్కన బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డికి నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఒక బీసీ సంబంధించినటువంటి నినాదాన్ని బయటకు తీసుకురావాలి, బీసీ నేతకు కనుక అక్కడ టికెట్ ఇచ్చినట్టయితే కొంత లాభపడవచ్చు అని చెప్పేసి కేసీఆర్ భావించి అక్కడ బాజిరెడ్డి గోవర్ధన్ కి టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ అక్కడ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డికి ఎట్లాంటి స్కోప్ కూడా కనబడట్లేదు. అక్కడ కూడా ఒక పక్కన జీవన్ రెడ్డికి మరొక పక్కన బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కి ఇద్దరి మధ్యలో పోటీ ఉన్నటువంటి అవకాశం ఉంటుంది. క్యామ మల్లేష్కు బీసీ సంబంధించినటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి భువనగిరి నుంచి క్యామ మల్లేష్కు సీట్ ఇవ్వడం జరిగింది. మరో బీసీ నేత కాసాని జ్ఞానేశ్వర్ కి చేవెళ్ల నుంచి కూడా ఆయనకు టికెట్ ఇచ్చి బీసీని నేను ఉద్ధరిస్తాను, బీసీ నేతల కోసం మా పార్టీ కట్టుబడి ఉందని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. చూద్దాం ఈ సంబంధించినటువంటి అంశంలో మరి ఇప్పటికే పార్టీ అభ్యర్థులంటే దూసుకుపోతా ఉన్నారు. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అయితే ప్రతిపక్ష ఇక్కడ ఒక అధికార పక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ 2 పార్టీలు కూడా ఒక పక్కన ప్రచారాన్ని ముమ్మరం చేస్తా ఉన్నాయి. 2 నెలల నుంచే ప్రచారంలో దూసుకుపోతున్నటువంటి తరుణం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం 14 సీట్లను గెలవడమే లక్ష్యంగా ఆయన యొక్క కార్యాచరణ రూపొందించుకున్నటువంటి దశలో ఎక్కడ కూడా కేసీఆర్ పైన కానీ కేటీఆర్ పైన పూర్తి స్థాయిలో పార్టీ క్యాడర్ అంతా నమ్మకం పెట్టుకోవడం జరిగింది. ఒకవేళ పార్టీ అభ్యర్థిగా ప్రకటించినటువంటి దశలో నా పార్టీ గెలుపు కోసం తన గెలుపు కోసం ప్రచారానికి వస్తాడు కావచ్చు అని చెప్పేసి నిల్చున్నటువంటి అభ్యర్థులు ఆశించడం జరిగింది. కానీ ఎక్కడ కూడా ఆ దిశగా ప్రయత్నాలు జరగట్లేదు. పూర్తి స్థాయిలో హరీష్ రావు సైతం 1-2 చోట్ల కనపడుతున్నప్పుడు కూడా కేసీఆర్ యొక్క కొడుకు కానీ కేసీఆర్ కానీ ఎక్కడ కూడా కనపడట్లేనటువంటి నేపథ్యం ఉన్నది. మరి చూద్దాం కేసీఆర్ రానున్నటువంటి రోజులలో కనీసం పార్టీ కోసమైనా ఏమైనా పనిచేస్తారా? పార్టీ ఇప్పటికే భూస్థాపితం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇంకొక పక్కన గెలిచినటువంటి ఎమ్మెల్యేలు పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా పక్క పార్టీల వైపు చూస్తా ఉన్నారు. ఇప్పుడున్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు 4-5 సైతం బీఆర్ఎస్ పార్టీలో కొందరు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి సిట్టింగ్ ఎంపీలు ఎవరైతే ఉన్నారో గతంలో గెలిచినటువంటి వాళ్ళు 1-2
ఒకరిద్దరేమో బీజేపీ పార్టీ వెళ్తే ఒకరిద్దరేమో కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవచ్చు. అంటే బీఆర్ఎస్ పార్టీ రానున్నటువంటి రోజులలో ఎంపీగా పోటీ చేసినట్టయితే వాళ్ళకు స్కోప్ ఉండదు, వాళ్ళు గెలిచేటువంటి పరిస్థితి ఉండదు అన్నటువంటి ఉద్దేశంతో సిట్టింగ్ ఎంపీలు కూడా దూరం అయిపోయింది. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా దూరం అవుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు పార్టీ కోసం పనిచేయట్లేదు, పార్టీకి సంబంధించినటువంటి వ్యూహరచన చేయట్లేదు, అభ్యర్థుల గెలుపు కోసం ఎక్కడ కూడా పనిచేయట్లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఉన్నటువంటి 16 మంది ఎవరైతే అభ్యర్థులు ప్రకటించారో ఆ 16 మందిలో చివరి నిమిషంలో ఎవరు కనీసం వాళ్ళకి ఎవరికి బీఫామ్ ఇస్తాడు, ఎవరు కూడా నిలబడతారు, ఒకవేళ కనుక బీఫామ్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు పార్టీ బరిలో ఉంటారా లేదనేది కూడా కొంత ప్రశ్నార్థకంగా మారిపోయినటువంటి అంశం. బీఆర్ఎస్ పార్టీ పైన అవినీతి ఆరోపణలు రావడం జరుగుతూ ఉన్నది, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల పైన అవినీతి ఆరోపణలు రావడం జరుగుతూ ఉన్నది. దాంట్లో బీఆర్ఎస్ పార్టీలో ఇన్ని రోజులు కొనసాగినటువంటి నేతల మధ్యలో సైక్యత లేకపోవడం తోటి కొంత అక్కడ ఉన్నటువంటి పార్లమెంటు అభ్యర్థులు కూడా వాళ్ళు కూడా కొంత వెనుకడుగు వేస్తున్నటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. చూద్దాం మరి గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి స్కోప్ ఇప్పుడైతే కనబడట్లేదు. తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో బీజేపీ పార్టీ కంటే థర్డ్ ప్లేస్లోకి దిగజారిపోయేటువంటి పరిస్థితి రానున్నటువంటి రోజులలో బీఆర్ఎస్ పార్టీకి ఉండబోతా ఉన్నది. ఇప్పుడే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా చితకల పడిందో మన అందరికీ తెలిసినటువంటి విషయమే. రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో సైతం బీఆర్ఎస్ పార్టీ కనుక ఇక్కడ కనీసం మెజార్టీ సీట్లు కనుక గెలుచుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు ఉండదు అనేది స్పష్టంగా తెలుస్తా ఉంది. చూద్దాం మరి ఇప్పటికైనా కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏ విధమైనటువంటి వ్యూహరచన చేస్తాడు, ఏ విధంగా ముందుకు వెళ్తాడు. ఇప్పుడు ఏదైతే చేతులెత్తేసినటువంటి విధంగానే పార్టీ ఉంటేంది లేకపోతేంది, ఇప్పుడైతే రానున్నటువంటి ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచినప్పుడు కూడా మనం చేసేటువంటి ఏది కూడా ఉండకపోవచ్చు. ఇప్పుడే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయినాం, దేశవ్యాప్తంగా చక్రం తిప్పాలి, దేశ రాజకీయాలను మేమేదో గుణాత్మకమైనటువంటి మార్పును తీసుకొస్తామని చెప్పేసి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏదైతే బీరాలు పలికిండో మరి వాటికి వ్యతిరేకంగా ఇప్పుడు ఉన్నటువంటి తీర్పులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భం. కాబట్టి 1-2 సీట్ల కోసం మేము బయటకు వెళ్ళి ప్రచారం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఒక పక్కన పార్టీ పైన జనాలంతా కూడా మరి కొట్టేటువంటి పరిస్థితి ఉంది, జనాలంతా కూడా చీదరించుకునేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కేసీఆర్ కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అందుకోసం అని చెప్పేసి పార్టీ కార్యక్రమాలకు ప్రచార కార్యక్రమాలకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు దూరంగా ఉంటున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.